అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఎడ్యుకేషన్ సంబంధించి మనం ఎన్ఐటి సిరీస్ చేస్తున్నాం. 2025 జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటీలో చేరడానికి ఏ ఇన్స్టిట్యూషన్లో ఎంతెంత కట్ ఆఫ్ ఉంది అన్నది తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటికే టాప్ 3 ఎన్ఐటీస్గా ఉన్న ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి వరంగల్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేసాం. కావాలంటే ఎవరైనా వెళ్ళి ప్లేలిస్ట్లో చూడొచ్చు. ఇక ఈరోజు మనం ఎన్ఐటి రౌర్కెలా ఈ ఇన్స్టిట్యూషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది 1961లో ప్రారంభించారు. ప్రస్తుతం ఒడిస్సాలో ఉంటుంది. చాలా ఫేమస్ ఎన్ఐటి అన్నట్టు. దాదాపుగా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో కొన్ని సందర్భాల్లో ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి వరంగల్ కన్నా ఈ ఇన్స్టిట్యూషన్ టాప్ ప్లేస్లో ఉంటుంది. దాదాపు 650 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఇన్స్టిట్యూషన్లో ప్లేస్మెంట్స్ కానీ అదేవిధంగా ప్యాకేజెస్ కానీ చాలా మంచి రేంజ్లో ఉంటాయి. అయితే అన్నింటికీ మించి ఈ ఇన్స్టిట్యూషన్ స్పెషల్ ఏంటంటే దాదాపు 24 బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఒకటే మాత్రమే అందుబాటులో ఉంది, కానీ ఇతర బ్రాంచెస్ అనేకం ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 5 ఇయర్స్ కోర్సులో ఫిజిక్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, లైఫ్ సైన్స్ కూడా ఇక్కడ 5 ఇయర్స్ కోర్సు ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ బ్రాంచెస్ అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటుగా మైనింగ్, సిరామిక్స్ ఇలాంటి అనేక బ్రాంచెస్ ఈ ఇన్స్టిట్యూషన్లో అందుబాటులో ఉన్నాయి. దాంతో మొత్తంగా 24 బ్రాంచెస్ అందుబాటులో ఉన్న ఎన్ఐటిగా ఎన్ఐటి రౌర్కెలా ఉంటుంది. మొత్తంగా ఈ ఇన్స్టిట్యూషన్ టాప్ 5 ఎన్ఐటీల్లో ఒకటిగా, టైర్ 1 ఐఐటీలతో పోటీ పడే ఇన్స్టిట్యూషన్లో ఒకటిగా ఉంటుంది. అయితే హిందీ బెల్ట్లో ఉన్నటువంటి టాప్ ఎన్ఐటీస్లో ఇదే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మిగిలినవన్నీ సౌత్ ఇండియాలో ఉన్నాయి. ఎన్ఐటి తిరుచి తమిళనాడులో ఉంది, ఎన్ఐటి సూరత్కల్ కర్ణాటకలో ఉంది, ఎన్ఐటి వరంగల్ తెలంగాణలో ఉంది. వీటన్నిటితో పోలిస్తే హిందీ బెల్ట్లో ఉన్న టాప్ ఎన్ఐటిగా ఈ ఎన్ఐటి రౌర్కెలాని మనం చెప్పొచ్చు. ఈ ఎన్ఐటి రౌర్కెలాలో జోసా కౌన్సిలింగ్ 2025లో లాస్ట్ రౌండ్లో అంటే 6th రౌండ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉంది, ఏ కేటగిరీకి ఎంత ఉంది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఎన్ఐటి రౌర్కెలాలో చేరాలి అనుకుంటే అరౌండ్ 30,000 ర్యాంక్ వచ్చిన సిరామిక్స్ కానీ లేకుంటే మైనింగ్ కానీ ఇలాంటి బ్రాంచెస్లో కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అరౌండ్ 30,000 కూడా ఓపెన్ కేటగిరీలో 30,000 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు కూడా లాస్ట్ బ్రాంచెస్లో ఈ ఇన్స్టిట్యూషన్లో చేరినటువంటి ఛాన్స్ ఉంది. కానీ కంప్యూటర్ సైన్స్ లాంటి టాప్ బ్రాంచ్లో సీట్ రావాలంటే కట్ ఆఫ్ ఎంత ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం. దానికన్నా ముందు వీడియోని లైక్ చేయడం, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా అనేక ఉపయోగకరమైనటువంటి వీడియోలు మీ ముందు తీసుకురాబోతున్నాం. దాంతోపాటుగా మన ఛానల్ తరపున ఎవరికైనా కెరీర్ గైడెన్స్ పర్సనల్గా కావాలంటే అంటే మీరు జేఈఈ మెయిన్స్ 2026కి అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి అప్లికేషన్ ఎట్లా పెట్టాలి, ఆ తర్వాత ఎగ్జామ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్, ఇతర అప్డేట్స్ ఏంటి, ఈ జోసా కౌన్సిలింగ్లో మీరు ఎట్లా జాగ్రత్తలుగా సాగాలి అంటూ మీరు మొత్తం అడ్మిషన్ తీసుకునేటంత వరకు మీకు అండగా ఉంటాం. పర్సనల్ గైడెన్స్ ఇస్తాం. వాట్సాప్ గ్రూప్లో మీకు ఎప్పటికప్పుడు డౌట్స్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి మీకు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే మాత్రం డైరెక్ట్గా వాట్సాప్లో సంప్రదించండి. ఇక ఈ ఎన్ఐటి రౌర్కెలాలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ సంబంధించి ఇక్కడ హోమ్ స్టేట్ కోట కేవలం ఒడిస్సా విద్యార్థులకు మాత్రమే దక్కుతుంది. అక్కడ క్లోజింగ్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో 7,853 ఉంది. ఇక అదర్ స్టేట్స్ మిగిలినటువంటి అన్ని స్టేట్స్ స్టూడెంట్స్ కూడా అదర్ స్టేట్స్ కోటాలో ఉంటారు. అదర్ స్టేట్స్లో చూస్తే 3,431 కట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీకి. అదే 7,900 అంటే 8,000 వరకు హోమ్ స్టేట్ స్టూడెంట్స్ కట్ ఆఫ్ ఉంటే అదర్ స్టేట్స్ చూసా కనీసం సగం కన్నా తక్కువ ఉంది. 3,431 ఓపెన్ కేటగిరీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఎన్ఐటి రౌర్కెలాలో 2025 జోసా కౌన్సిలింగ్లో లాస్ట్ రౌండ్లో వచ్చినటువంటి కట్ ఆఫ్. ఇక తర్వాత ఫీమేల్ సూపర్ న్యూమరీ కోటాలో 5,524 కట్ ఆఫ్గా ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్ చూస్తే 438 ఇది కేటగిరీ ర్యాంక్. ప్రతి వీడియోకి మనం చెప్తున్నాం. ఓపెన్ కేటగిరీ అంటే సిఆర్ఎల్ ర్యాంక్, అందరికి కామన్ ర్యాంక్ చూస్తారు, మిగిలినవన్నీ కేటగిరీ ర్యాంక్ మాత్రమే. ఇక ఈడబ్ల్యూఎస్ ఫీమేల్లో చూస్తే 793 ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది. ఓబీసీ ఎన్సీఎల్ చూస్తే
1214 ఇక్కడ కట్ ఆఫ్. ఓబీసీ ఎన్సీఎల్ జెండర్ న్యూట్రల్లో కట్ ఆఫ్ కనిపిస్తుంది. ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ ఓన్లీ చూస్తే 2833 ర్యాంక్కి ఇక్కడ కట్ ఆఫ్ ఉంది. ఎస్సీ కేటగిరీలో చూస్తే జెండర్ న్యూట్రల్లో 409 ఎస్సీ కేటగిరీ ర్యాంక్. అదేవిధంగా ఫీమేల్ ఓన్లీ చూస్తే 1449th ర్యాంక్ వరకు కట్ ఆఫ్ కనిపిస్తుంది. ఇక ఎస్టీ కేటగిరీలో చూస్తే 230 చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్టు ఎస్టీ కేటగిరీ 230 ఇక్కడ కట్ ఆఫ్ ఉంది. ఎస్టీ ఫీమేల్ ఓన్లీ చూస్తే 316th ర్యాంకు ఇక్కడ కట్ ఆఫ్ ఉంది. ఇది కంప్యూటర్ సైన్స్కి. మిగిలినటువంటి బ్రాంచెస్ ఇందాక చెప్పినట్టు హోమ్ స్టేట్ కేటగిరీ అయితే అరౌండ్ 30,000 వరకు కొన్ని లాస్ట్ బ్రాంచెస్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఇక అదర్ స్టేట్ కోటాలో అయితే 20,000 వరకు కూడా ఎన్ఐటి రౌర్కెలాలో చేరినటువంటి వాళ్ళు 25,000 కూడా 2025లో చేరినటువంటి వాళ్ళు ఉన్నారు. 25,000 వరకు మీకు ర్యాంక్ వస్తే ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. ఎన్ఐటి రౌర్కెలాలో చేరదాం అనుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆప్షన్ ఉంటుంది. ఇక ఎన్ఐటి రౌర్కెలా ఒడిశాలో ఉంటుంది. చాలా మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. అది ఒక ఇండస్ట్రియల్ హబ్ అన్నట్టు. కోర్ బ్రాంచెస్కి ముఖ్యంగా ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇలాంటి బ్రాంచెస్ అన్నిటికీ ఇక్కడ చాలా బాగుంటుందనే పేరు ఉంటుంది. కోర్ బ్రాంచెస్కి పెట్టింది పేరుగా ఎన్ఐటి రౌర్కెలా నిలుస్తుంది. ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో మీకు ఛాన్స్ వస్తే అంటే దాదాపు టాప్ 10 ఐఐటీస్తో పోటీ పడే టాప్ 5 ఎన్ఐటీస్తో ఎక్కడైనా మీకు దాదాపు ఈక్వల్గానే భావించాల్సి ఉంటుంది. అలాంటి చోట మీకు సీట్ వస్తే ఖచ్చితంగా మీ ఫ్యూచర్ బాగా సెటిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది బ్రాంచ్కి ప్రయారిటీ ఇస్తారు, కొంతమంది ఇన్స్టిట్యూషన్కి ప్రయారిటీ ఇస్తారు. ఇన్స్టిట్యూషన్కి ప్రయారిటీ ఇచ్చినటువంటి వాళ్ళకి ఎన్ఐటి రౌర్కెలా ఒక మంచి ఆప్షన్గా మనం చెప్పాల్సి ఉంటుంది. దాదాపు 65 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఇన్స్టిట్యూషన్. చాలా మంచి ఆలుమిని ఉంటుంది, చాలా మంచి ప్లేస్మెంట్స్ కూడా వస్తాయి. 2024లో వచ్చినటువంటి ప్లేస్మెంట్ చూస్తే 83 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో వచ్చింది. అంటే ఎంత పెద్ద మంచి ప్లేస్మెంట్స్ ఇక్కడ వస్తాయో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ కూడా అబౌవ్ 92% కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కనిపిస్తుంది. అంటే చాలా ఎక్కువ రేషియో కూడా ఉన్నట్టు. సో కాబట్టి ఎవరైనా ఎన్ఐటి రౌర్కెలాలో కూడా మీరు పరిశీలించవచ్చు, మంచి ఆప్షన్గా పెట్టుకోవచ్చు. చాలా మంచి అవకాశాలు ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్గా మీరు దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.